ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను మొదటిసారిగా వ్యతిరేకించిన వారు సన్యాసులు, ఫకీరులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీకి సంబంధించిన 857 మే 10 మెరిట్ ఏరియాలో 1600 డిసెంబర్ 31 రాయల్ చార్టర్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా బ్రిటిష్ కంపెనీ అన్న ఒకటే. 1757 జూన్ 23 ప్లాసీ యుద్ధం స్టార్ట్ అయింది. 1764 అక్టోబర్ 22 భాస్కర్ యుద్ధం స్టార్ట్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మొదటిసారిగా వ్యతిరేకించిన వారు సన్యాసులు, ఫకీరులు. 1763-1800 వరకు సన్యాసులు ఆదిశంకరాచార్యులు ఒక శిశువులు. సన్యాసులు అంటే ఆదిశంకరాచార్యుల వాళ్ళ బిరుదులు ఏంటంటే ఆది గురువు, ప్రచన్న బుద్ధ, ఎన్లైటర్ ఆఫ్ ఇండియా. ఇతను కేరళలో కల్హాడిలో జన్మించారు. ఇతను సన్యాసులు అనేవాళ్ళు అతను బెంగాలీలో ఆనంద్ మఠ్ కేంద్రంగా భవానీ పట్రక్ నాయకత్వంలో వీరు తిరుగుబాటు చేశారు. ఫకీరులు బెంగాలీలో మజుర్ షా నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. వీరు ఫకీరులను అలాగే సన్యాసులను ఇద్దరిని ఇండియన్ జిప్స్ అని అన్నది ఎవరు? వారెన్ హేస్టింగ్స్. సన్యాసులు వాళ్ళ గురువు ఎవరు? భవానీ పట్రక్. సో ఫకీరులు వాళ్ళ గురువు మజుర్ షా. వీళ్ళిద్దరు ఎక్కడ? బెంగాలీలో చేశారు. ఆనంద్ మఠ్ గ్రంథంలో బకిత్ చంద్ర చటర్జీ వందే మాతరం గేయాన్ని రచించారు. ఇండియన్ జిప్స్ అన్నది ఎవరు? వారెన్ హేస్టింగ్స్. సన్యాసులు భవానీ పట్రక్ గురువు, ఫకీరులు మజుర్ షా గురువు. ఈ సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ మ్యాటర్ ఎక్కడ ఉంది? ఆనంద్ మఠ్ గ్రంథంలో బకిత్ చంద్ర చటర్జీ రచించాడు. తొలి తిరుగుబాట్లు ఎక్కడెక్కడ ఏం జరిగిందని. రాజస్థాన్లో మిరులు, మధ్యప్రదేశ్లో బిల్లులు, బెంగాల్ బీహార్లో సతానులు, కోలోలు. సిపాయిలు. ఫస్ట్ సిపాయిల గురించి తెలుసుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీ గల భారతీయ సైనికులను సిపాయిలు అనేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని సిపాయిలు అనేవాళ్ళు. 1746 నుండి వీరి నియామకం జరిగింది. భారతీయులు డబ్బుతో భారతీయ సైనికులతో భారతీయులను బానిస దేశంగా మార్చింది మార్క్స్ అని అభిప్రాయపడ్డారు. ఎవరు చెప్పారు ఇదంతా? మార్క్స్ అనేవాళ్ళు చెప్పారు. కార్ల్ మార్క్స్. అతని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథాలు ఏంటి? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఒకటి, దాస్ క్యాపిటల్ ఒకటి. సిపాయిల తిరుగుబాటు 1780లో విశాఖపట్నంలో చేశారు. అతను విశాఖపట్నంలో ప్రోత్సహించిన లీడర్ ఎవరు? బహదూర్ మహమ్మద్. 1806లో వెల్లూరులో చేశారు. 1824లో బక్కర్పూర్లో చేశారు. 1857లో డామ్లో చేశారు. 1857లో మీరట్లో జరిగింది. 1857 తిరుగుబాటు ఇతరుల పేర్లు. ఫస్ట్ది ప్రథమ భారత స్వతంత్ర సమగ్రమం ఒకటి. రెండోది సిపాయిల తిరుగుబాటు. మూడోది ముస్లింల తిరుగుబాటు. నాలుగోది హిందూ ముస్లింలు కలిసి చేసిన తిరుగుబాటు. ఐదోది నల్లవారు తెల్లవారిపై చేసిన తిరుగుబాటు. ఆరోది నాగరికులపై చేసిన తిరుగుబాటు. 7 సాంప్రదాయ శక్తులు క్రైస్తవులు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు. 8 జాతీయ తిరుగుబాటు. 9 భూస్వామ్య తిరుగుబాటు. 10 సైనిక పౌర తిరుగుబాటులు. 11 ఏ సిపాయి మ్యూటినీ నథింగ్ మోర్. 12 అందరి తిరుగుబాటు. 14 అన్ని వర్గాల తిరుగుబాటు. 14 రెబియన్ బై బ్రాహ్మణ్స్ ఆన్ రిలీజియన్స్ పెటిలిస్. 15 లైట్ మీట్ వార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 15 పేర్లను వేరు పేర్లను మనం ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం. ఇది పేరు ఇచ్చింది ఎవరు? వినాయక దామోదర సవర్కర్. రెండోది సిపాయిల తిరుగుబాటు. సర్దార్ అహ్మద్ ఖాన్, అలానే చార్లెస్ రెక్. ప్రథమ స్వతంత్ర సంగ్రామం కాదు అని చెప్పింది ఎవరు? ఆర్సి మజుందార్. ప్రథమ స్వతంత్ర సంగ్రామం అవునని చెప్పింది ఎవరు? వినాయక దామోదర్ సవర్కర్. ఓకే, ఈ రెండు డిఫరెంట్ చూడండి. మూడోది
ముస్లింల తిరుగుబాటు, కుఫన్స్ రాబర్ట్స్. 4వది హిందువులు ముస్లింలు కలిసి చేసిన తిరుగుబాటు, కాయేం, మాలిషన్, టెల్లార్. వీళ్ళు 3. నల్లవారు తెల్లవారిపై చేసిన తిరుగుబాటు, కాయే. అతను ఆ నినాదం ఇచ్చాడు. 6వది ఆ నాగరికులపై చేసిన తిరుగుబాటు, టిఆర్ హోమ్స్. 7వది సాంప్రదాయ శక్తులు క్రైస్తవులు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు, రీస్. జాతీయ తిరుగుబాటు, డిజేఎల్ఏ. భూస్వామ్య తిరుగుబాటు అనేది జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు. అలానే 10 సైనిక పౌర తిరుగుబాటు, ఎస్బి చౌదరి. 11 ఏసిఫాయి మ్యూటిన్ నథింగ్ మోర్, జాన్ లారెన్స్. 12 అందరి తిరుగుబాటు, చార్లెస్ బాల్. అన్ని వర్గాలకు తిరుగుబాటు, ఫోన్ వెల్లే. 14 రెబిలియన్స్ బై బ్రాహ్మణ్స్ ఆఫ్ రిలీజియన్స్ పెటిలియన్స్, లార్డ్ కన్నింగ్. లైట్ మైట్ వార్ అనేది ఎలియనో బారో. దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం కంప్లీట్గా నేర్చుకుందాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.